హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ దునియా వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూఆర్ వండరింగ్ వాట్ ఇస్ దిస్, లైక్ పింపుల్ అయింది, క్రీమ్ పెట్టుకున్నా అంతే. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సో లాంగ్ వీకెండ్కి, సో లేబర్ డే వచ్చేసింది కదా, సో లాంగ్ వీకెండ్కి ఫ్రెండ్స్తో కలిసి కొలరాడో ట్రిప్కి వెళ్తున్నాం అనమాట, 4 members. సో దాన్ని మంచిగా ఫుల్ లెంత్ వీడియోస్ షూట్ చేసి 2 parts అయితే 2 parts, 3 parts అయితే 3 parts అట్లా షూట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడే ప్యాకింగ్ అంతా అయిపోయింది. సో సందీప్ బ్యాగ్ బయటికి తీసుకెళ్ళాడు, నేను క్విక్గా ఇంట్రో ఇచ్చేద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఈస్ ఇట్. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కొలరాడో వెళ్ళాలి అని. సో ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. వెదర్ కూడా బాగానే ఉందనుకుంటా. టెక్సాస్లో అయితే ఎండలు మండిపోతున్నాయి. సో అక్కడ నేను ఎంత చల్లగా ఉంటే అంత బాగుంటుంది అని అనుకుంటున్నా. బట్ ఒక హుడీస్ కూడా క్యారీ చేస్తున్నాము, చూడాలి వెదర్ ఎట్లుందో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ సో రెడీ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు లాంగ్ వీకెండ్కి కొలరాడో వెళ్ళిపోతున్నాము. సో దానికే ప్యాకింగ్ అయిందనమాట. సో చాలా హడావిడిగా ఉండే, ఇద్దరం ఫుల్ బిజీ. జస్ట్ వెళ్ళే ఒక్క రోజు ముందు ప్యాకింగ్ చేసుకున్నాను. అండ్ షాపింగ్ కూడా ఏం చేయలేదు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయాను. సో మాకు ఈవినింగ్ 5:45 PMకి ఉండే ఫ్లైట్. ఇంకా వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నాము. సో వాళ్ళిద్దరికి వేరే దగ్గర సీట్స్, మా ఇద్దరికి వేరే దగ్గర. యాక్చువల్లీ 4 members-కి సపరేట్గా వచ్చిండే, బట్ ఇంకా వేరే వాళ్ళని అడిగి అట్లా సీట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా కపుల్స్ కలిసి కూర్చున్నాం అనమాట. అండ్ ఫ్లైట్ ఎక్కగానే ఫుల్ ఆకలేసింది నాకు. సో స్నాక్స్ కొనుక్కునిండే, అందులో నుంచి ఈ ప్యాకెట్ తీసుకొని ఇంకా కానిచ్చేసాము. సో షార్ట్ ఫ్లైటే 1 hour 40 minutes-లో డెన్వర్కి వెళ్ళిపోయిండే మేము. అండ్ నాకు డెన్వర్ ఎయిర్పోర్ట్ చాలా బాగా నచ్చింది. నాకు కొంచెము ఢిల్లీ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగానే అనిపించింది. ఒకవేళ ఎవరైనా డెన్వర్ ఎయిర్పోర్ట్ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకు అట్లే అనిపించింటే. అండ్ దాని తర్వాత మేము ఇదైతే ఒక 4 to 5 days ట్రిప్ అనమాట. సో వెహికల్ కావాలి కదా అక్కడ ఇంటర్నల్గా తిరగడానికి, అందుకే వెహికల్ పిక్ చేసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనము ముందే వెహికల్ బుక్ చేసుకుంటే, సో మీరు ఎందులో బుక్ చేసుకుంటే అందులో అనమాట, థ్రిఫ్ట్ కానీ ఎంటర్ప్రైజ్ కానీ ఎందులో బుక్ చేసుకుంటే అందులో ఇట్లా బస్సెస్ వచ్చి మనల్ని తీసుకెళ్ళి ఆ పర్టికులర్ స్టాప్స్ దగ్గర ఆపుతాయి అనమాట. అండ్ మేము కూడా బస్ ఎక్కేసి వెహికల్ పిక్ చేసుకోవడానికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ బై దట్ టైం చాలా ఆకలేస్తుండే మాకు నలుగురికి. అండ్ వెళ్ళంగానే ఎయిర్పోర్ట్ దగ్గరలో 20 minutes-లో గోదావరి ఉండే అనమాట. సో యూఎస్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు కదా గోదావరి ఎంత పెద్ద ఫ్రాంచైజ్ అనేది. అండ్ సో స్వీట్ ఆఫ్ దెమ్, వాళ్ళు 10:30కే క్లోజ్ చేస్తారనమాట. మేము వెళ్ళింది అక్కడికి 10:30కి అండ్ మేము తినేసరికి 11 అయ్యింది. అండ్ ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుండింది, ఎక్సెప్ట్ ఫర్ ద పనీర్ బిర్యానీ. అదంతా మాకు నచ్చలేదు, కానీ మిగతా అంతా మంచూరియా, రోటీ, కర్రీస్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్. అండ్ దాని తర్వాత మేము హోటల్లో చెక్కింగ్ చేసేసాము. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే ఇది లాంగ్ వీకెండ్ కదా, మేము ముందే అన్నీ రిజర్వేషన్స్ చేసేసుకున్నాము. రాహుల్ అండ్ సందీప్ కూర్చొని పాపం ఫుల్ రిజర్వేషన్స్ అన్నీ చేసేసారు. అయినా మాకు ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగిందనమాట. సో డే 1 మేమైతే మొత్తం రాకీ మౌంటైన్స్ ప్లాన్ చేసుకున్నాము. రాకీ మౌంటైన్స్ మీరు మొత్తం చూడడానికి, లైక్ మంచిగా A to Z అంతా చూడడానికి మీకు మినిమం 2 days అయినా పడుతుంది. సో మావైతే మెయిన్ టార్గెట్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అనమాట. అందులో ఎమరాల్డ్ లేక్ ఒకటి. సో దానికి ఏంటి, మేము పార్కింగ్ టికెట్ తీసేసుకున్నాము. అండ్ దాని తర్వాత దానికి మేము రిజర్వేషన్ ఎమరాల్డ్ లేక్ ఈజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ ఫారెస్ట్ అనమాట. సో దానికి కూడా రిజర్వేషన్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఎంట్రీ టికెట్ అట్లుంటుంది విజిటర్ సెంటర్లో అనుకున్నాం, కానీ రిజర్వేషన్ చేసుకోవాలి పైకి వెళ్ళడానికి అని మాకు తెలీదు. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుంటే మేము వెళ్ళింది అరౌండ్ 10 AM అనమాట. సో మీకు ఇప్పుడు ఎంట్రీ ఉండదు, 2 PM to 6 PM మీరు రావచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఈ మధ్యలో మేము ఏం చేసామంటే, లైక్ రాకీ మౌంటైన్స్ చెప్పాను కదా కవర్ చేయడానికి చాలా టైం పడుతుందని. సో చిన్న స్పాట్స్ ఉంటాయన్నమాట. సో లుక్ ఓవర్ పాయింట్స్ అని అంటారు. సో అక్కడ ఆగి మంచిగా ఆ నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ ఆ మౌంటైన్స్ అండ్ ఫొటోస్ దిగి, మంచి వెదర్ ఉండే, కొంచెం బ్రైట్ సన్ ఉండింది కానీ వెదర్ అయితే బాగానే ఉండింది. ఇంకా కొంచెం చల్లగా కొంచెం క్లౌడీ ఉండింటే ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళం అనుకుంటాం మేము.
సో బ్యాక్ టు ద టాపిక్. నేను రిజర్వేషన్ గురించి మాట్లాడుతుండే కదా, మర్చిపోయినా. సో దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. సో మాకు చాలా ఉండింది నలుగురికి, లైక్ ఎమరాల్డ్ లేక్ చూడాలి అని చెప్పేసి. బట్ మేము చూడలేదు. ఎందుకంటే సో 2:00 టు 6 PM ఎంట్రీ అని చెప్పారు కదా. సో అప్పుడు వెళ్ళాం మేము, ఎంట్రీ అని చెప్పారని. బట్ లేదంట, 6 PM తర్వాత అంట ఎంట్రీ. సో రిజర్వేషన్ చేసుకొని వాళ్ళందరికీ లైక్ ఆఫ్టర్ 6 PM అంట ఎంట్రీ. అది అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? పొద్దున ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి దాని తర్వాత మేము కరెక్ట్ 4 hours తర్వాత వస్తే మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంత దూరం నుంచి వస్తాము, ఈ ప్లేస్ చూడాలి, ఆ ప్లేస్ చూడాలి అని చెప్పేసి. సో దట్ వాజ్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బట్ ఓకే. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఫర్దర్‌గా వెళ్ళలేం కదా అని చెప్పేసి సో వీ మూవ్డ్ ఆన్. అండ్ దాని తర్వాత ఇంకా వేరే ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళాము. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది రాకీ మౌంటైన్స్. కొంచెం చాలా సన్నీగా ఉండే కానీ కొంచెం క్లౌడీ ఉంటే నేను ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఇంకో విషయం ఏం మెన్షన్ చేయాలంటే కొలరాడో ఈజ్ ఆల్ అబౌట్ డ్రైవ్స్ అండ్ మౌంటైన్స్ అనమాట. సో ఇవి రెండు మీకు ఇష్టమైతే యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ ప్లేస్. మీరు ఇంకేదైనా సంథింగ్ హ్యాపెనింగ్ అట్లా చూస్తున్నారంటే మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారేమో. సో ఇది ఓన్లీ వ్యూస్ కోసం, డ్రైవ్స్ కోసం, వీటి కోసమే అనమాట. నేచర్ లవర్స్కి బాగా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. అండ్ దాని తర్వాత ఇంకా కొంచెం టైర్డ్ అయిపోయేసరికి లైట్గా స్నాక్స్ వేద్దామని చెప్పేసి పైన విజిటర్ సెంటర్ ఉంటే దానికి వెళ్ళిపోయాము. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు రాకీ మౌంటైన్స్ కవర్ చేయడానికి 2 days అయితే బాగుంటుంది అనమాట. బట్ మేము ఓన్లీ 4 days షార్ట్ ట్రిప్ కదా. సో మేము ఓన్లీ 1 day ప్లాన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో అది నేను వచ్చే నెక్స్ట్ వీడియోస్లో పెడతాను, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా కయాకింగ్ చేద్దామని వెళ్ళాము. సో దానికి కూడా రిజర్వేషన్స్ క్లోజ్ అయిపోయాయి. సో లాంగ్ వీకెండ్ అయితే మేము ఆల్రెడీ ప్రిపేర్డ్గా వెళ్ళాము, బట్ ఇంకా ప్రిపేర్డ్గా వెళ్ళాల్సింది. మాకే అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నెక్స్ట్ టైం లాంగ్ వీకెండ్స్లో ఏదైనా ప్లాన్ చేస్తే, ముఖ్యంగా ఇట్లాంటి పాపులర్ ప్లేసెస్కి ప్లాన్ చేస్తే లైక్ మంచిగా ప్రిపేర్డ్గా వెళ్ళాలన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకా మేము ఇక్కడ రాకీ మౌంటైన్స్లో ఏమేమి కవర్ చేయగలుగుతామో అవి కవర్ చేసేసి వి స్టార్ట్ టు అవర్ నెక్స్ట్ ప్లేస్. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి సో ఒక 4 hours డ్రైవ్ చేసాము. అండ్ ఆ వ్యూస్ కూడా చాలా చాలా బాగుండే. అండ్ దాని తర్వాత అక్కడికి వెళ్ళిపోయి వామ్మో మేము ఫుడ్ కోసం సఫర్ అయ్యాం చూడండి ఈ ట్రిప్లో. ఫస్ట్ డేనే దిగిన రోజే గోదావరిలో క్రేజీ ఫుడ్ తిన్నాము. దాని తర్వాత అంతా బిస్కెట్ అనమాట. ఇదేదో నేపాలీ రెస్టారెంట్. మోమోస్ ఇట్లా గోడకేసి కొడితే ఇట్లా రాయిల్లాగా తగులుతాయి కదా, అట్లా ఉండే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినాము. అంత పెద్ద లైన్లో నించొని 30 minutes, బట్ ఏం తీసుకోలేదు. అండ్ దాని తర్వాత హోటల్కి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ని చూడాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.